reader, you will always be a good homeopathy doctor. So first, being homeopathy doctor, and you should have a patience in reading. ఎవరైతే రీడింగ్ ఒక హ్యాబిట్గా లేదంటే ఒక డైలీ రొటీన్గా చేసుకుంటామో then we can become a good homeopathic doctor. Yes, I'm Dr. Sahithya. Welcome back to my channel, Monisha. So in this video we are going to see the minimum books which are required during our first year BHMS. So మన first year BHMS Materia Medica చదువుతున్నప్పుడు these are the minimum books that we should have. So మనం first books లో చూసుకున్నట్టయితే, as we all know, the most important and the most what should I say, the most derated book, a book of Materia Medica by Dubey. So in our first year BHMS lo I bought this book. So the paina covering okate poyindi, but the book is intact. So this is a textbook of Materia Medica Dubey, but chala mandi professors, even our college professors kuda chepparu, please don't follow this book అని చెప్పి. మా కాలేజ్ ప్రొఫెసర్స్ కూడా చెప్పారు, దుబే అనేది పెద్దగా ఫాలో అవ్వద్దు. అండ్ ఇంకొక మేజర్ స్టేట్మెంట్ ఏంటి అంటే, మన ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి ప్లీజ్ డోంట్ షో దిస్ దుబే బుక్ టు ది ఎక్స్టర్నల్స్. సో అలాంటి మనం విన్న స్టేట్మెంట్స్ రిగార్డింగ్ దిస్ బుక్ ఆఫ్ Materia Medica, బట్ అండ్ ద మోస్ట్ యూస్ఫుల్ ఫర్ ఎగ్జామినేషన్ పర్పస్. సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ మనం అటెండ్ అవ్వాలి అంటే a must have book is Homeopathic Materia Medica by Dubey sir. సో దీంట్లో మనకి ఎంత ఈజీగా ఉంటుంది అంటే, లైక్ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ ద డ్రగ్. సో వాట్ ఆర్ ద పాయింట్స్ మనం ఎగ్జామ్లో అటెండ్ చేయాలి, వాట్ ఆర్ ద పాయింట్స్ మనం ఎగ్జామ్లో రాయాలి అన్న దానికి దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ బుక్ ఐసే. మనం దీంట్లో చూసుకున్నట్టయితే డ్రగ్ నేమ్ ఉంటుంది, ద కామన్ నేమ్, ద ఫ్యామిలీ ఇట్ బిలాంగ్స్, అండ్ ఆల్సో ద పర్సన్ నేమ్ who has approved this drug. అండ్ మనకి దీంట్లో చాలా క్లియర్గా అండ్ చాలా పాయింట్ టు పాయింట్ వైజ్ అనేది మనకి ఈ Materia Medicలో ఉంటుంది. బట్ ఫస్ట్ ఇయర్ BHMS మన ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలి అంటే మస్ట్ హ్యావ్ బుక్ ఇస్ దుబే. అండ్ దీంతో పాటుగా నేను ఫస్ట్ ఇయర్లో వి ఆల్సో బాట్ లెక్చర్స్ ఆన్ Homeopathic Materia Medica JT Kent. బట్ ఐ స్వేర్ ఫస్ట్ ఇయర్లో ఈవెన్ వన్స్ వి డిడ్ంట్ ఓపెన్ దిస్ బుక్. ఇందులో లెక్చర్స్ లాగానే ఉంటుంది, ఒక్కొక్క డ్రగ్. సో ఈచ్ డ్రగ్ వీ హ్యావ్ 30 to 40 pages ఆఫ్ మ్యాటర్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ BHMSలో ఇది చదవడం ఇస్ ఇంపాసిబుల్. సల్ఫర్ అనే డ్రగ్ ఇందులో చదివాను, హార్డ్లీ 2 or 3 pages, దట్స్ ఇట్. సో దాని తర్వాత నేను ఫస్ట్ ఇయర్లో ఐ నెవర్ ఓపెన్ ద బుక్. సో అందుకే ఇంత ఇంటాక్ట్గా ఉంది JDK. బట్ ఫైనల్ ఇయర్ ఎంటర్ అయిన తర్వాత వీ స్టార్టెడ్ లవింగ్ దిస్ బుక్. మనకి ఇది ఒక్కొక్కటి 30-40 pages ఉంటుంది ఒక్కొక్క డ్రగ్. బట్ వెన్ వీ హ్యాబిచువేట్ అవర్ సెల్ఫ్ ఇన్ రీడింగ్, విల్ ఫైండ్ ద ఎసెన్స్ అండ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బుక్. సో JD Kent కూడా మనకి వన్ ఆఫ్ ద బుక్ వీ షుడ్ హ్యావ్. అండ్ ద నెక్స్ట్ బుక్ ఈస్ ది అదర్ స్మాల్ క్యూట్ లిటిల్ బ్లాక్ బుక్, Pocket Manual of Homeopathic Materia Medica and Repertory by William Borick MD. So ఇది కూడా ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ యూస్ఫుల్ బుక్ ఇన్ అవర్ ఫస్ట్ ఇయర్ BHMS. సో దీంట్లో కూడా మనకి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఇది మనకి ఫుల్ ఆఫ్ ప్యాథోజెనిక్ రిలేటెడ్ బుక్ అని చెప్పొచ్చు. సో మనం దీంట్లో లైక్ మనం మెడిసిన్, లేదంటే గైనిక్, ఆబ్స్ట్రిక్స్, నెక్స్ట్ సర్జరీ, ENT, సో వీటిలో మనం ఎలా చదువుతాము, వాట్ ఆర్ ద డిసీజ్ డయాగ్నోసిస్, సో ఆ పాయింట్స్ లేదంటే ఆ వర్డింగ్స్ అన్నీ కూడా వీ కెన్ ఫైండ్ ఇన్ దిస్ లిటిల్ బుక్. ప్యాథోజెనెటిక్ వ్యూ ఆఫ్ అ డిసీజ్ ఆర్ ప్యాథోజెనెటిక్ వ్యూ ఆఫ్ ఎ పర్సన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి అంటే వీ షుడ్ హ్యావ్ అ బుక్ Homeopathic Materia Medica by William Borick. సో ఇది కూడా మనం వీ షుడ్ హ్యావ్ దిస్ బుక్. సో ద నెక్స్ట్ book is that, yes, this one, Keynotes and Characteristics with Comparisons, HCLN. So ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో this is also another pretty small book. ఇది మనకి త్రూఅవుట్ ద ప్రాక్టీస్ యాజ్ వెల్ యాజ్ ద ఫైనల్ ఇయర్ BHMS మనకి ప్రాక్టికల్స్కి వెళ్తాం కదా, సో అప్పుడు ఇట్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ బికాస్ ఇందులో ఉన్న పాయింట్స్ అన్నీ కూడా కట్ షార్ట్. సో టు ద పాయింట్, హార్డ్లీ మనకి ఒక పేజీలో 2 drugsని ఇస్తారు. సో స్మాల్, క్యూట్ అండ్ టు ద పాయింట్ చదవాలి అనుకుంటే వీ షుడ్ హ్యావ్ దిస్ బుక్. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా
So next is Leaders in Homeopathic Therapeutics with Grouping and Classification by E.B. Nash. So a review of this book I have made a video. So you can check it in my YouTube channel. Yes. So now coming to the other useful and the most important book, Group Study Homeopathic Materia Medica by J.D. Patil. So ఇది కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది in group study. So we all know that mana homeopathic materia medica we can divide it into like animal kingdom, plant kingdom, mineral kingdom. So ila manam divisions chesukochu. So as a holistic approach lo manam chudali anukunte this is the best book, so manaku overall knowledge kavali regarding the group study of materia medica ante this is the best book I say surely. సో నేను దీన్ని కూడా ఫుల్ డీటెయిల్గా ఐ హ్యావ్ మేడ్ అ వీడియో. సో అది మీకు నా ప్లేలిస్ట్లో కనపడుతుంది, బుక్ రీడ్స్ అని చెప్పి ఐ హ్యావ్ మేడ్ అ సెపరేట్ ప్లేలిస్ట్. సో అక్కడ మీకు బుక్స్ అన్ని కనిపిస్తుంటుంది. సో ది నెక్స్ట్ బుక్ ఈస్ క్లినికల్ మెటీరియా మెడికా బై E.A. Farrington. సో దీని వీడియో కూడా చేసి ఉన్నాను. సో ఈ Farrington బుక్ కూడా మనకి చాలా బాగా యూజ్ ఉంటుంది. బట్ ఫస్ట్ ఏదైనా సరే వీ షుడ్ హ్యావ్ అన్ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్, దాట్స్ ఇట్. So as we all know, manki first year BHMS we have so much to read and also so much time. So start from first year BHMS only. So na first year BHMS students andarki okate cheptanu, start. So manam books start cheyadaniki chadavaniki no other the best day than today. So ఇది మనకి ఫస్ట్ ఇయర్ BHMS లో చదివిన అర్థం కాదు, I know it, but you make it a habit to read. Just ఒక మూవీ స్కిప్ చేస్తే we can buy this beautiful text book. సో మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు లేదు అనుకుంటే when we feel bored, so nowadays like everyone is in the home only because of this COVID situation. సో ఈ టైంలో you should practice in reading. ఈ ప్రాక్టీస్ ఆఫ్ రీడింగ్లో భాగంగా by all these books I hope you all have these books. బట్ ఇన్ కేస్ నేను చెప్పిన బుక్స్లో ఏదైనా లేదు అనుకుంటే మాత్రం టుడే యూ బై ఇట్ అండ్ స్టార్ట్ రీడింగ్ ఇట్. సో ఇవన్నీ కూడా మెటీరియా మెడికా బుక్స్. బట్ మోస్ట్లీ మనకి ఫస్ట్ ఇయర్ BHMS ప్రాక్టికల్స్కి దిస్ బుక్ అండ్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి అంటే మాత్రం దుబే టెక్స్ట్ బుక్. సో ఐ స్టిల్ రిమెంబర్ మై ఫస్ట్ ఇయర్ BHMS క్లాసెస్ అండ్ ఫస్ట్ ఇయర్ BHMS ప్రాక్టికల్స్. సో మేము ఇది టెక్స్ట్ బుక్ తీసుకెళ్ళినప్పుడు మా సార్ వాళ్ళందరూ చెప్పారు, నో మీరు ఈ టెక్స్ట్ బుక్ ఎక్స్టర్నల్స్కి చూపించొద్దు, ఇఫ్ దే ఆస్క్ వాట్ ద బుక్స్ యు ఆర్ ఫాలోయింగ్ అన్నప్పుడు మాత్రం చెప్పండి కెంట్ అండ్ విలియం బోరిక్ ఫాలో అవుతున్నామని. బట్ అట్ దిస్ నోట్ ఐ షుడ్ డెఫినెట్లీ సే మై regards and sincere and heartful thanks to my professors of my first year BHMS. So మాకు ఫస్ట్ ఇయర్ BHMSలో డాక్టర్ శ్రీధర్ సార్ అండ్ ఆనంద్ సార్. సో శ్రీధర్ సార్ అయితే లైక్ బనానా పీల్ చేసి యూస్ టు హ్యాండ్ ఓవర్ టు అస్. సో ఇన్ దట్ వే వెరీ క్లియర్లీ పాయింట్ టు పాయింట్ he used to dictate the classrooms. He used to dictate the notes to us, the all polycust remedies and the short acting remedies. So Anand sir also practical knowledge he used to give us so much. So at this time I should really thank to my professors, Dr. Sridhar and Anand sir. Thank you sir. So yeah, so whenever I think of my first year BHMS or my the whole course of my BHMS, I definitely think of Dr. N.S.R. sir, N. Srinivasarao sir. So sir undadam valle we have gained so much of knowledge and we have gained so much of passion towards homeopathy. సో మా బ్యాచ్ అందరం సో హోమియోపతికి ఇంత డెడికేషన్, ఇంత లవ్, ఇంత సపోర్ట్, ఇంత లవ్ అండ్ ఎంత ఎఫెక్షన్ చూపిస్తున్నాము అంటే డెఫినెట్లీ గోస్ టు డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు సార్. సార్ మీరు ఇప్పుడు మాకు భౌతికంగా ఉండకపోవచ్చు, బట్ యూ విల్ ఆల్వేస్ బీ ఇన్ అవర్ హార్ట్ సార్. సో ఈ బుక్స్ అన్ని చూస్తూ ఉన్నప్పుడు వెన్ ఐఎమ్ టాకింగ్ దిస్ ఐ రియలీ వెంట్ బ్యాక్ టు దోస్ డేస్. It's a nice feeling, right? Yes. So yes, coming back to our video. So these are the books we should have. Okay. So this is all about today's video. If you like the video, please do subscribe to my channel and be free to comment me in the comment box. And also, me professors to me kuna relation, don't forget to share me in the comment box. Thank you.